ఉన్నటువంటి నక్షత్రహారములను ధరించి ఆ శ్రీనివాసుడు వెలుగొందుతూ ఉంటే అశేష భక్త బృందాలు వెంకటాచలంలో కొలువై సోపానములపై సుఖాసీనులై స్వామి విచ్చేస్తూ వస్తూ ఉంటే ఆ మందగమనుడైనటువంటి ఆనంద నిలయని యొక్క ఉత్సవ రూపాన్ని చూసి పులకిత గాత్రులవుతూ ఉన్నారు. ఎన్ని విధములైనటువంటి నృత్యములు, ఎంతటి మనోనివేదనలు, ఎంతమంది ఎంత భాగ్యముగా దీన్ని భావన చేస్తూ ఉన్నారు. ఈ క్షేత్రానికి విచ్చేశారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామివారిని ఒక్కసారి సందర్శించిన విష్ణు సాయుధ్యం లభిస్తుంది. అందుకే సకృత్ సేవయా నిత్య సేవా ఫలంత్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. స్వామి కనకాంబరములను ధరించినటువంటి లీలలను మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర దృశ్య ప్రసార మాధ్యమంగా వెంకటాచలంలో వీక్షించినటువంటి ఆ దివ్య స్వరూపాన్ని కోట్లాది మంది భక్తులు వీక్షిస్తూ ఉన్నారు. ఆ ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అన్నట్లుగా ఆ స్వామి గరుడిని పైన చక్కగా కనిపిస్తూ ఉన్నారు. ఆ గరుడిని సువర్ణ రూపాన్ని చూస్తూ ఉంటే మేరు పర్వతంతో సమానమనిపిస్తూ ఉన్నది. ఇక శ్రీనివాసుని పాదార విందములను ఆయన ధరించి ఉన్నాడు. స్వామి వెలలేని వరదహస్తాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అమూల్యమైనటువంటి ఆభరణాలను ధరించినటువంటి స్వామివారి యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి రూపం, చిరు దరహాసములు, ఇవన్నీ శాశ్వతంగా మన మనస్సులో నిలిచిపోతాయి. గురు కిరీటధారి ఈనాడు విలాసవంతంగా సహస్రనామమాలను లక్ష్మీహారాన్ని ధరించి భక్తుల యదగదుల్లో తన దివ్య చైతన్యాన్ని నింపుతూ ఉన్నాడు. కృతయుగంలో 10 సంవత్సరములు సంపాదించే పుణ్యం, త్రేతాయుగంలో 1 సంవత్సరంలో వచ్చే పుణ్యం, ద్వాపర యుగంలో 5 నెలలకు వచ్చే పుణ్యం, కలియుగంలో 1 రోజు పుణ్యం 1,000,000 రెట్లు ఎక్కువగా శ్రీనివాసుణ్ణి దర్శిస్తే లభిస్తుంది. శ్రీవారి విలసిల్లేటువంటి ఈ తిరుమలలో సకల తీర్థాలు ఉన్నాయి. దేవతలు, మునులు, పితృదేవతలు ఇక్కడ ఉన్నారు. ఒకరోజు ఒకసారి కానీ, 2 సార్లు కానీ, 3 పర్యాయాలు కానీ, సర్వకాలాల్లో కానీ అసలు శ్రీనివాసుణ్ణి తలస్తే చాలు, కీర్తిస్తే చాలు, మానవులు కలియుగంలో పాప పంజరం నుంచి బయటపడతారు. అటువంటి స్వామి యొక్క దివ్య కిరీట వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. ఆయన ఈ విశ్వానికే అధిపతి. ఆయన యొక్క లీలే ఈ విశ్వమంతా. సృష్టి, స్థితి, లయలు ఆయన చిత్తానుసారం నెరపుతూ ఉంటాడు. అటువంటి శ్రీనివాసుణ్ణి ఒక్కసారైనా అర్చించేటువంటి వారికి దానములు, వ్రతములు, తపస్సులు, యజ్ఞములు వీటితో పని లేదని స్కాందపురాణం తెలియజేసింది. శ్రీనివాసుణ్ణి మరి స్మరించని వాడు, క్షణమైనా ధ్యానించనటువంటి వాడు, వాడు అజ్ఞాని, పాపి, మూగవాడు, చెవిటివాడు, మందబుద్ధి, గుడ్డివాడుగా భావించాలి అంది పురాణం. అంటే ఎందుకనలా పురాణంలో వ్యాసులు వారు చెప్పారు అనంటే, ఎందుకు వాడు మానవ జన్మ పొంది ప్రయోజనం? పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి వెంకటాచలపతి కొలువై ఉండేటువంటి ఆ దివ్య తీర్థగిరులకి రాకుండా, ఈ యొక్క శ్రీయపతి పర్వతంపై నిలిచి శ్రీనివాసుని యొక్క పాదరాజీవాలను ఆశ్రయించకుండా జీవించటం దేనికి పరమార్థం? భూలోకంలో దుర్లభమైన మనుష్య జన్మ పొంది పరదేవత అయినటువంటి ఆ శ్రీనివాసుణ్ణి దర్శించి, సేవించి, పూజించినటువంటి వారి జన్మ సఫలమవుతుంది. ఇదిగో ఇందరు భక్తులు ధన్యులు, ఇదిగో ఇక్కడ నృత్యం చేసేటువంటి వారు కృతార్థులు. కనుక శ్రీనివాసుణ్ణి దర్శించిన, పూజించిన బ్రహ్మరుద్ర దేవేంద్రాదుల అందరి అనుగ్రహం కూడా లభించినట్లే. వెంకటేశుని భక్తులు దుఃఖములు, యమలోకాన్ని ఏనాడూ పొందరు. శ్రీనివాసుని దర్శనం వల్ల సహస్ర బ్రహ్మహత్యలు, అసంఖ్యాక సురాపానముల వల్ల కలిగే
పాపములు కూడా నశించిపోతాయి. శ్రీనివాసుడికి నమస్కరిస్తే సురలోక భోగములన్నీ కూడా లభిస్తాయి. అందుకే ఆ లక్ష్మీ హారమును కనకాంబర మాలికల మధ్యలో ఆయన చక్కగా ధరించాడు. లక్ష్మీదేవత ఎక్కడ ఉంటుంది? ఆయన దహరాకాశం పైన, ఆయన హృదయం పైన ఆ అమ్మ కొలువై ఉంటుంది. ఆ శ్రీనివాసస్వామి దర్శనం కోటి జన్మల పుణ్యఫలం, కోటి జన్మల పాపనాశకం. యానికా అనిచ పాపాని కోటి జన్మ కృతాని చ తాని సర్వాణి నశ్యంతి వెంకటేశ్వర దర్శనాత్. ఒకరి స్నేహం వల్ల కానీ, కుతూహలం చేత కానీ, భయం వల్ల కానీ, లోభం వల్ల కానీ, ఏ భావం చేతైనా స్వామిని స్మరించినా వారికి ఇహపరాల్లో దుఃఖం అనేదే ఉండదు. శ్రీనివాసుణ్ణి కీర్తించినా పూజించినా స్వామి సారూప్యాన్ని చక్కగా పొందుతారు. ఎటువంటి సందేహము లేదు. అగ్ని క్షణకాలంలో సమిధలను భస్మం చేసినట్లు శ్రీనివాసస్వామి దర్శనం మానవుల సర్వ పాపములను లిప్తకాలంలో భస్మం చేస్తూ ఉంటుంది. శ్రీనివాసుని దర్శన మాత్రం చేతనే సకలాశ్రమముల వారికి ముక్తి లభిస్తుంది. యతులకు, బ్రహ్మజ్ఞానులకు, విరక్తులకు వేదాంత శ్రవణం, జ్ఞానం, వైరాగ్యం, సన్యాస స్వీకారం వల్ల కానీ అది లభించదు. శ్రీనివాసునికి క్రిమి కీటకాదులు, దేవతలు, మునులు, తపోధనులు అందరూ సమానులే. అయ్యో నేను పాపినే అని భయపడనవసరం